వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్ కు లైసెన్స్ జారీ చేసే అంశంపై ఈఆర్సీ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే ఈ డిస్కమ్ ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది. ఇది రైతులను చీకట్లోకి నెట్టివేసే డిస్కమ్ అని, ప్రైవేటీకరణ కోసమే మూడో డిస్కమ్ ప్రతిపాదన తీసుకొచ్చారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అసలు ఈఆర్సీ అనుమతి లేకుండా రైతు డిస్కమ్ ను ఎలా ప్రారంభిస్తారన్నారు. ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి. ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాస్తవానికి ఏదైతే పేమెంట్స్ వస్తాయో రెగ్యులర్గా వసూలు ఏదైతే జరుగుతాయో ఆ కనెక్షన్లన్నీ వేరు చేసి కేవలం సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ను వేరు చేసి ఒక పథకం ప్రకారం వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు, పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ మూడవ డిస్కమ్ ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. మరోవైపు ఇప్పటికే రైతు డిస్కమ్ ను మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, మున్సిపల్ నీటి కనెక్షన్లకు ఈ డిస్కమ్ ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈఆర్సీ నుంచి లైసెన్స్ పొందడానికి రైతు డిస్కమ్ ఆఫీసర్లు దరఖాస్తు చేసుకోగా ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను కోరుతూ ఈఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఈమెయిల్, రాతపూర్వకంగా మొత్తం 32 అభ్యంతరాలు వచ్చాయి. ఇవాల్టి సమావేశంలో రాజకీయ పార్టీల నేతలతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, రిటైర్డ్ ఇంజనీర్లు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు డిస్కమ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎప్పటి నుంచి ఇది అమలు చేయబోతున్నారు? మరి ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలకు, అపోహలకు ఎప్పటిలోపు అధికార పక్షం సమాధానం చెప్తుంది? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ కమిషన్ ఆమోదం పొందితేనే ఇది అమల్లోకి వస్తుంది. ఈరోజు కేవలం హియరింగ్ మాత్రమే జరిగింది. వివిధ పక్షాలు ఎవరైతే దీనిపైన అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ వివరణ తీసుకుంటూ ఈరోజు కమిషన్ ఒక కోర్టు హాల్ ఏర్పాటు చేసింది. ఆ కోర్టు హాల్లో ఈరోజు వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ, వివిధ ప్రజా సంఘాల నేతలు కానీ, రైతుల పక్షాన వచ్చిన వాళ్ళు కానీ, ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, రైతు కమిషన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ వస్తున్నారు. ఇవాళ కమిషన్ ముందు, ఆర్ఈసీ ముందు క్లియర్గా బీఆర్ఎస్ మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఇలాగే ముందుకెళ్తే దీన్ని అడ్డుకోవడానికి రైతుల పక్షాన చాలా పెద్ద పోరాటం చేస్తాం. దీన్ని అడ్డుకోవడానికి అవసరమైతే న్యాయపరమైనటువంటి అవకాశాలు ఉంటే వాటిని కూడా వెతుకుతామంటూ చెప్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనేదానికి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి విషయాలు, ఈ మూడో డిస్కమ్ ఏదైతే రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించి ఎక్కడైతే పవర్కి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ ఉంటుంది, ఇంకొకటి అగ్రికల్చర్ పవర్ ఉంటుంది. డొమెస్టిక్ మొత్తానికి కూడా నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 2 ఉన్నాయి. ఇంకొకటి రైతు పేరుతో చేస్తున్నటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రైతులకు సంబంధించినటువంటి మోటార్లన్నింటినీ వేరు చేసి చూపిస్తున్నారు. రైతులు ఎంత పవర్ వాడుతున్నారో చెప్పేందుకే ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ వెనకాలే వెంటనే కొన్ని యూజర్ ఛార్జీలు వస్తాయి, ఆ తర్వాత సర్వీస్ ఛార్జెస్ అని వస్తాయి, ఆ తర్వాత పవర్ బిల్స్ వస్తాయి. ఇలా వేల బిల్లులు ఒక్కొక్క మీటర్కి, ఒక్కొక్క బోర్ మీటర్కి వేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. ఇటు కవిత కూడా అటెండ్ అయ్యారు. కవిత కూడా దీన్ని వ్యతిరేకిస్తూ 32 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ చేయాలి, 32 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ తర్వాతనే దీని ప్రజల అభిప్రాయం మేరకే ముందుకెళ్లాలంటూ కూడా కవిత చెప్పారు. ఇక వివిధ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. కానీ కాంగ్రెస్ నుంచి అటెండ్ అయిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇది రాజకీయాల కోసం వాడుకోవాల్సింది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 60,000 కోట్ల నష్టాలను విద్యుత్ శాఖకు మిగిల్చింది. ఆ నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికే ఆ మీటర్లను, ఏదైతే ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నటువంటి మీటర్లు వేరు చేసి చూపించడానికి ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా రైతుల పొలాలకు మీటర్లు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఆ నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి ఒక మొత్తం కూడా లాభాల బాటలో తీసుకెళ్ళడానికే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం, దాన్ని గమనించాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఖచ్చితంగా మూడో డిస్కమ్కు అమలుకు అనుమతి ఇవ్వాలంటూ ఇవాళ ఈ ఈఆర్సీని
ప్రభుత్వం తరఫున వాళ్ళు కోరారు. దాంతోపాటు రైతు కమిషన్ నుంచి వచ్చినటువంటి కోదన్ రెడ్డి కూడా 3 గంటలు విద్యుత్ ఉంటే సరిపోతుందనే విధంగా మాట్లాడారు. దాన్ని ఆ హాల్లోనే, కోర్టు హాల్లోనే బీఆర్ఎస్తో పాటు కొంతమంది ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక విద్యుత్కు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తూ కొంతమంది రైతులు విద్యుత్ దొంగతనం చేస్తున్నారంటే మాట్లాడారు. దానిపైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ అధికారులను కోరారు. ఆ నేపథ్యంలో కూడా కోర్టు హాల్లో కొంత గందరగోళం ఏర్పడింది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వ వాదన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 3వ డిస్కమ్ తీసుకొస్తామంటున్నారు. కానీ 3వ డిస్కమ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆమోదం మేరకు తీసుకురావాలి. కానీ వాళ్ళ ముందు ఆ ఫైల్ పెట్టకుండా, అనుమతి తీసుకోకుండా ముందే మేము June 2 అనౌన్స్ చేస్తున్నామంటూ ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? ఇది చట్టరీత్యా నేరం. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. న్యాయ అవకాశాలన్నింటినీ కూడా చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లో పవర్ మీటర్లను పంటలకు పెట్టేటువంటి అవకాశం లేకుండా మేము అడ్డుకుంటాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉదయ్ స్కీమ్లో జాయిన్ అవ్వమనో, లేకపోతే అగ్రికల్చర్ పవర్కి ఉచితంగా 24 గంటలు ఇస్తున్నటువంటి మోటార్లకి మీటర్లు పెట్టాలనే అభిప్రాయమో, లేకపోతే ఆ ప్రెషర్ వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డాము. కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటున్నటువంటి నిధుల్ని కూడా కాదని రైతులకు ఆ మీటర్లు, ఆ పవర్ ఛార్జెస్ లేకుండా చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ క్రమక్రమంగా రైతులకు పూర్తిగా ఉచిత విద్యుత్తును తొలగించేటువంటి కార్యక్రమం నడుస్తుంది. ముందుగా 3వ డిస్కమ్ అంటారు, ఆ తర్వాత మీటర్లు పెడతారు, ఆ తర్వాత సర్వీస్ ఛార్జెస్ అనో ఇంకొక యూజర్ ఛార్జెస్ అనో తీసుకొస్తారు. ఆ తర్వాత ప్రతి యూనిట్కి తక్కువ చెల్లించండి అంటూ నామినల్ ఫీజు తీసుకొస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను ఉచితం నుంచి రద్దు చేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటుందంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది. రైట్ రాకేష్. ఆర్టీసీలో ఆర్థిక లోటుని ఎలా అధిగమిద్దాం, ఉద్యోగుల సంక్షేమంతో పాటుగా ప్రయాణికులకు మెరుగైన సేవల విషయంలో ఎలా ముందుకు వెళదాం అంటూ ఏపీ ఆర్టీసీపై హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. పెరిగిన ఆయిల్ ధరలు, టికెట్ రేట్ల పెంపు, ఈవీల వాడకంపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఒకవైపు పెరుగుతున్న ఆయిల్ ధరలతో టికెట్ రేట్లు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచన, మరోవైపు ఈవీలు వాడితే అవి నడపడం రాక కొందరి నుంచి, ఉద్యోగాలు పోతాయన్న భయంతో మరికొందరి నుంచి వ్యతిరేకత. ఇప్పటికీ ఈవీల కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల నుంచి తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆర్థికంగా మెరుగ్గా లేని ఆర్టీసీ సంస్థ. ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నత స్థాయి సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అటు ప్రజల్ని ఇటు ఉద్యోగుల్ని నొప్పించకుండా ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్ ని ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది? ఒకవైపు ఆర్టీసీకి, మరోవైపు ఆర్టీసీ కార్మికులకి, ఇటు ప్రయాణికులకి అందరికీ కూడా ఒక విన్ విన్ సిచ్యువేషన్ ని అచీవ్ చేయడం సాధ్యమేనా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అదే ప్రయత్నం ముఖ్యమంత్రి ప్రస్తుతం అదే చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సమావేశం ప్రారంభమైంది, చాలా కీలకమైన సమావేశం. అయితే ఈ సమావేశానికి యూనియన్ నేతల్ని పిలవలేదు, ముందుగా అధికారులతో చర్చిస్తున్నారు. యూనియన్ నేతలు ఇప్పటికే ఒకసారి అధికారులని, అంటే రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శిని కలిసి వాళ్ళ ఇబ్బందులన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. ఒకటి, వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్యల్లో ఈవీ వెహికల్స్ని మొత్తం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురుకు సంబంధించి, ఎనర్జీకి సంబంధించిన ఇష్యూస్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే ఈవీ వెహికల్స్కి వెళ్లాల్సిన అవసరం ఉందన్నది ప్రభుత్వ భావన. సో వాటిని కొనుగోలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు. దాదాపుగా 10,000 బస్సుల వరకు కొనుగోలు చేయాలన్నది ప్రస్తుతం ఉన్న ప్రతిపాదన. అయితే వాటికి ప్రభుత్వం కొనుగోలు చేయడం బదులు ప్రైవేట్ వ్యక్తుల చేత వాటిని కొనుగోలు చేయించి వాటిని హైర్ చేయాలన్న ప్రపోజల్ ఒకటి ఉంది. దీన్నే ఇటీవల ఆర్టీసీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ అట్లాంటి బస్సులని, ప్రైవేట్ బస్సులని హైర్ చేస్తే ఈవీ వెహికల్స్ని డ్రైవర్స్ కావచ్చు, మెకానిక్స్ కావచ్చు, రిపేర్ గ్యారేజ్లు అన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతాయి. ఇవి దాదాపుగా వచ్చే క్రమంలో 30 ఏళ్ళ 2030కి మొత్తం ప్రైవేటీకరణకి రంగం సిద్ధం చేస్తున్నారన్న అనుమానం వల్ల వ్యక్తమవుతుంది. ఆ దిశగా వాళ్ళు మా ఆందోళనని, మా అనుమానాన్ని నెరవేర్చాలని, వాటికి సంబంధించి ఆ సందేహాన్ని తీర్చాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరో సమయంలో మరొక వైపు ప్రభుత్వం రిక్రూట్మెంట్ని ఆపేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్న నేపథ్యంలో 2020లో విలీనమైంది. అప్పుడు 52,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం 43,000 మందికి తగ్గిపోయారు. ఎందుకంటే రిటైర్మెంట్స్తో కావచ్చు, లేకపోతే వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 43,000 మందే ఉన్నారు. 2030కి మరొక 15,000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయబోతున్నారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల నిదాన క్రమేపీ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, ఆ ప్రజలంతా ఉన్న ఉద్యోగుల మీదే పడడంతో అది ఆరోగ్యాల మీద పడుతుంది. దానివల్ల వాళ్ళకి సిబ్బంది
వాళ్ళు చాలామంది అనారోగ్యం పాలై మరణిస్తున్నారని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. సో వీటన్నిటిని అడ్రస్ చేయకపోతే మేము ఉద్యమానికి సిద్ధమవుతాం అన్నట్టుగా ఈ ఇటీవల కాలంలో వాళ్ళు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించారు. మరొకవైపు ప్రభుత్వానికి కూడా ఒకవైపు ఆర్టీసీ కష్టాల్లో ఉంది, మరొకవైపు స్త్రీ శక్తి వల్ల దాదాపుగా రోజుకి 25 లక్షల మంది ఆక్యుపెన్సీ పెరిగింది. బస్సుల సంఖ్య పెరగకపోగా తగ్గుతున్నాయి. ఎందుకంటే బస్సులు కూడా ఆర్టీసీ బస్సులని ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి వాటిని రివైవ్ చేయాల్సి ఉంటుంది. 15 సంవత్సరాలు నిండిన ఆర్టీసీ బస్సులని పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులను కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర 10,000 బస్సులు ఉంటే 2027కి 2,000 బస్సులని స్క్రాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో బస్సుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీ శక్తి వల్ల రోజుకి 25 లక్షల ఆక్యుపెన్సీ పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఒత్తిడి పడింది ఆర్టీసీ మీద. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వీటన్నిటిని అడ్రస్ చేయకపోతే మేము డిమాండ్ వాళ్ళకి సంబంధించి ధర్నాలు కావచ్చు, లేకపోతే సమ్మెకి కాల్ చేయక తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కీలకమైన సమావేశం, కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకునే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఇద్దరిని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో వాటికి సంబంధించిన నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ ఈశ్వర్. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలైంది. పెద్దల సభకు వెళ్లేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో రాజ్యసభ సీటు కోసం 2 ఎస్సీ నేతలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ, పగిడపాటి దేవయ్య బీజేపీ నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. తమకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి అవకాశం లేకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్నాళ్లుగా ప్రధాని మోదీకి మందకృష్ణ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణను గతంలో మోదీ కొనియాడారు. ఈ క్రమంలోనే తనకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారాయన. మరోవైపు తనకు ఛాన్స్ ఇవ్వాలని పగిడిపాటి దేవయ్య కూడా బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. బీజేపీ తరపున చాలాసార్లు లోక్సభకు పోటీ చేశారు దేవయ్య. ఆర్థికంగానూ బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోనూ రాజ్యసభ సీట్ల కోసం ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బీజేపీ, జనసేనకు ఎన్ని కేటాయిస్తారన్నది స్పష్టత రావాల్సింది. జనసేనకు 1 కేటాయించి 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీజేపీ నుంచి ఒత్తిడి వస్తే 1 కేటాయించక తప్పకపోవచ్చు అనే టాక్ ఉంది. ఇక ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయిస్తారనే ప్రచారం కర్ణాటకలో జోరందుకుంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి 3 రాజ్యసభ సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ 3ంటిలో 1 సిద్ధరామయ్య వర్గానికి, మిగిలిన 2ంటిలో 1 షర్మిలకు, మరొకటి పవన్ ఖేడాకు కేటాయిస్తారని తెలుస్తోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీతో షర్మిల భేటీ కావడంతో సీటు ఖాయమైంది అనే ప్రచారం కూడా ఊపందుకుంది. మరిన్ని వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు? ఇన్సైడ్ టాక్ ఏమైనా ఉందా? ఎవరికి కేటాయిస్తారు ఏంటి అని? ఎస్, దీనికి సంబంధించి ఒక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 1వ తేదీన ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. జూన్ 8వ తేదీన నామినేషన్ దాఖలకు చివరి గడువు. సో ఈ రానున్న వారం 10 రోజుల్లోనే రాజ్యసభకి ఎవరు వెళ్తారు పెద్దల సభకి అన్నది క్లారిటీ రాబోతోంది. మొత్తం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాలకి జూన్ 18న ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతల హడావిడి మొదలైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి 3, 1 ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రధానంగా అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటుగా సానా సతీష్ వీరి సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. సో ఈ 4 స్థానాలకు సంబంధించి ఎవరు, ముఖ్యంగా కూటమి అధికారంలో ఉంది కాబట్టి 4 స్థానాలు కూటమికే వెళ్తాయి. కూటమిలో ఏ పార్టీ నుంచి ముఖ్యంగా అభ్యర్థులు బరిలో ఉంటారు అన్నది ఇంకా కూటమి నేతలు చర్చించుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేనకు 1, ముఖ్యంగా టీడీపీకి 3 లేక 2 లేక బీజేపీకి 1. సో సంఖ్యాబలాల ఆధారంగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా, అక్కడ ఉన్న కూటమిలో ఉన్న సమన్వయం ఆధారంగా బీజేపీకి ముఖ్యంగా ఇస్తారా, లేక 3 టీడీపీ తీసుకుని 1 జనసేనకి ఇస్తారా? ఎందుకంటే రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం లేదు. సో ఈ నేపథ్యంలో ఎన్ని స్థానాలు ఏ పార్టీ తీసుకోబోతోంది అన్నదానికి సంబంధించి కూటమి నేతలు చర్చించుకుని మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలా ముఖ్యంగా ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు రాజ్యసభ కావాలని చెప్పి జనసేన, బీజేపీ, టీడీపీ నుంచి పలువురు నేతలు అధిష్టాన పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ నుంచి కూడా ముఖ్యంగా దేవయ్య కానీ, ఇటు మందకృష్ణ మాదిక్ కానీ, ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి ఎటువంటి సీట్లు ఖాళీ లేవు, కానీ ఇతర రాష్ట్రాల నుంచి
ముఖ్యంగా గతంలో బీజేపీ ఇటు డాక్టర్ కె లక్ష్మణ్కి యూపీ నుంచి రాజ్యసభను ఇవ్వడం జరిగింది. సో అదే తరహాలో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వారికి ఉన్న సంబంధాల ఆధారంగా అధిష్టాన పెద్దలను కలిసి ఇటు తమను కూడా కన్సిడర్ చేయాలి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అని చెప్పి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ముఖ్యంగా కర్ణాటక నుంచి వైఎస్ఆర్టీపీ పార్టీని 2024లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సందర్భంగా ఒక అష్యూరెన్స్ని ఆమెకి ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఇక్కడ జాతీయ నాయకత్వంలో కీలక బాధ్యతలు, అలాగే రాజ్యసభ. సో ఇప్పుడు ముఖ్యంగా డీకే శివకుమార్ ఈ వైఎస్ఆర్టీపీ విలీన ప్రక్రియలో ఆయనకు చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఇప్పుడు ఆయన కర్ణాటక సీఎం కాబోతున్నారు. సో కర్ణాటక నుంచి కూడా 4 రాజ్యసభ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో జేడీఎస్ బీజేపీకి 1 సీట్ వస్తే మిగతా 3 స్థానాలు కూడా కాంగ్రెస్కి రాబోతున్నాయి. సో కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన టెన్యూర్ కూడా పూర్తవుతుంది. సో 1 స్థానం ఆయన తీసుకోబోతున్నారు. అలాగే మరొక స్థానానికి సంబంధించి కేజే జార్జ్ ఆయన పేరు వినిపిస్తుంది. మరొక 3వ స్థానంలో షర్మిలారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. సో ఎవరిని ఫైనల్ చేస్తారు? మిగతా రాష్ట్రాల్లో ఉన్న నేతలను కూడా కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి సో కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకి ఎవరిని ఎంపిక చేయాలి అన్నది నిర్ణయించబోతోంది. సో దీనికి ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు, క్యాబినెట్ కూర్పు, సో వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేశారు కాబట్టి ఈ రాజ్యసభ అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు సో వీటికి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి. సో త్వరలోనే కాంగ్రెస్ కర్ణాటక నుంచి ఎవరికి రాజ్యసభ ఇవ్వాలి అన్నది కూడా డిసైడ్ చేయబోతుంది. సో ఇదంతా క్లారిటీ రావాలంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఇటు ఏపీ కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ నుంచి కానీ సో ఒక 1 వీక్ అయితే టైం ఉంది. నామినేషన్ దాఖలకు చివరి తేదీ జూన్ 8వ తేదీ, నోటిఫికేషన్ 1వ తేదీ వెలువడబోతుంది కాబట్టి సో నామినేషన్ దాఖలు గడువు పూర్తయ్యే లోపే అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఒక వారంలోగా ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. రైట్ గోపి. ఇక కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4 గంటలకి సీఎల్పీ సమావేశం జరుగుతుంది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ని ఈ సమావేశంలో ఎన్నుకుంటారు. జూన్ 1న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారు. సిద్ధరామయ్య కుమారుడికి కీలక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ పేరుని సిద్ధరామయ్య ప్రకటిస్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమావేశమవుతున్నారు. మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్నారు. సామాజిక సమీకరణాలతో కొత్త కేబినెట్ కూర్పు ఉంటుంది. యువత, ఓబీసీలు, మైనారిటీలకి కేబినెట్లో పెద్దపీట వేయాలని రాహుల్ ఇప్పటికే సూచించారు. హైకమాండ్ పర్యవేక్షకుల సమావేశంలో సీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలిపారు డీకే శివకుమార్. There will be a CLP meeting tomorrow at 4 o'clock at Bangalore in conference room of Vidhan Soda. That is what we have decided. So our 2 observers will be coming, both the General Secretaries, Administration, GSO, Mr. Venugopalji and our Sujiwaraji. Both of them are coming. And our secretaries also will be there. They will conduct, with their presence, we will conduct a CLP meeting. And then there will be process will be there. And they will take a call after discussing with the High Command. సోనియా, రాహుల్ తో భేటీ తర్వాత ఖర్గేను కలిశారు సిద్ధరామయ్య. కేబినెట్ లో తన వర్గానికి ప్రాధాన్యత ఉండాలని కండిషన్ పెట్టారు. ఈసారి కర్ణాటకలో 2 డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది. డిప్యూటీలుగా లింగాయత్ నుంచి ఒకరు, ఎస్సీ నుంచి ఒకరు ఉండే అవకాశం ఉంది. మంత్రి లక్ష్మీ హెబాల్కర్ కూడా మహిళా కోటాలో డిప్యూటీ సీఎం పదవి కావాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం రేసులో మంత్రి సతీష్ జర్కిహోళీ ఉన్నారు. లేదంటే పీసీసీ చీఫ్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. డిప్యూటీ సీఎం రేసులో పరమేశ్వర, ప్రియాంక్, ఎంబీ పాటిల్ కూడా ఉన్నారు. కుమారుడికి కీలక శాఖ అడుగుతున్నారు సిద్ధరామయ్య. విద్యాశాఖ లేదా ఆరోగ్య శాఖ యతీంద్రకు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. తన వర్గీయులకి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని రాహుల్ ని కోరారు సిద్ధరామయ్య. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సిద్ధరామయ్య రాజీనామానే ఓ సంచలనం. అలాంటిది సీఎంగా శివకుమార్ కేబినెట్ కూర్పు అంతకు మించి సంచలనం కాబోతోందా? సిద్ధరామయ్య వర్గానికి కానీ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలకి కూడా సమతుల్యత ఎలా పాటిస్తారు? కర్ణాటకలో మిగిలి ఉన్న 2 ఏళ్ల కాలానికి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు జరిగే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన్ను ఎన్నుకోవడం అన్నది జరుగుతుంది. అంటే నేరుగా ఈ సిఎల్పి మీటింగ్లోనే ఆయన పేరును ప్రకటించడమా, లేదు అంటే అధిష్టానానికి తమ నిర్ణయం అంటే సిఎల్పిలో
ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తాము ఆమోదిస్తామన్న మాట చెప్తూ ఏకవాక్య తీర్మానం చేయడం ఇదంతా ఏదైనా సరే డీకే శివకుమారే తదుపరి ముఖ్యమంత్రి అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం అన్నది లేదు. జూన్ 1న ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు అటు ఇటుగా ఒక 10 మంది ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రాష్ట్రంలో గరిష్టంగా 34 మంది వరకు క్యాబినెట్లో ఉంచవచ్చు. మిగతా వారందరినీ కూడా ఎలా కూర్పు చేయాలి ఏంటి అన్న దాని మీద ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ 34 మందిలో సీనియర్లు కొంతమంది ఒక 10-12 మంది వరకు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు సిద్ధరామయ్య క్యాబినెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 10-12 మంది వరకు రిపీట్ అవుతారు. మిగతా అందరినీ కూడా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అలా ఇచ్చే క్రమంలో అన్ని సామాజిక సమీకరణాలను యువత, మహిళలు, మైనారిటీలు ఇలాంటి ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ క్రమంలోనే కసరత్తు జరుగుతుందని చెప్పవచ్చు. ఏఐసిసి వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సీఎంతో పాటు 4 డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఆ 4 కూడా 4 వేర్వేరు సామాజిక వర్గాలకు, అందులో ఒకటి ఎస్సీలకు, ఒకటి లింగాయతులకు. ఎందుకంటే లింగాయత్ పాపులేషన్ కర్ణాటక రాజకీయాల్లో ఒక ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి లింగాయత్ వర్గానికి కూడా ఒక డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఓబీసీలకు సిద్ధరామయ్య ఆ వర్గానికి చెందిన నేతనే, ఆయన వదులుకున్నారు కాబట్టి ఆ వర్గానికి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నది ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే మైనారిటీలకు కూడా ఒకటి ఇవ్వాలని ఈ 4 వర్గాలకు ఇవ్వడంతో ఎస్టీ సామాజిక వర్గం ఎస్టీలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఎస్టీల నుంచి ఉన్న సతీష్ జార్కిహోలీని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా చేయవచ్చు అన్న ఒక సంకేతం ఏఐసిసి వర్గాల నుంచి వస్తుంది. ఇలా మొత్తంగా ఏఐసిసి కర్ణాటక కొత్త క్యాబినెట్, కొత్త సీఎంతో పాటు కొత్త క్యాబినెట్ కూర్పు మీద దృష్టి సారించి సామాజిక సమీకరణాలు వాటన్నిటినీ బేరీజు వేసుకుని అందరినీ సంతృప్తి పరిచేలాగా ఈ క్యాబినెట్ కూర్పు ఉండబోతుంది అన్న సంకేతాలు అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మ. ఇక సమస్యల పరిష్కారం కోసం పట్టు బిగిస్తున్నారు ఆక్వా రైతులు. క్రాప్ హాలిడే యోచనలో ఉన్నారు రొయ్యల సాగు రైతులు. ఫీడ్ రేటు పెంపు, రొయ్య కౌంట్ తగ్గింపుపై కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తే అయినా పట్టించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఆక్వా పరిశ్రమకు పదే కష్టాలొచ్చి పడుతున్నాయి. ట్రంప్కి కోపం వచ్చినా మన రొయ్యకే ఇబ్బంది. యుద్ధం జరిగినా రొయ్యకే కష్టం. పెట్రోల్ రేట్లు పెంచినా రొయ్యకే నష్టం. ఒకవైపు ఫీడ్ రేటు పేరుతో కంపెనీల సిండికేట్ అవుతున్నాయి. అదేంటని నిలదీస్తే రేటు పెంచడం ఆపి కొనుగోళ్ల సమయంలో కౌంట్ తగ్గిస్తున్నారు. ఇన్ని సమస్యల నడుమ సాగు కంటే వదిలేయడమే బెటర్ అన్న ఆలోచనలో ఆక్వా రైతులున్నారు. ప్రభుత్వాన్ని కొన్నాళ్లుగా అడుగుతున్నా అదిగో ఇదిగో అని తాత్కాలిక మాటలే తప్ప చర్యలు లేవు అంటున్నారు ఆక్వా రైతులు. ఇక పరిష్కారం కాకపోతే క్రాప్ హాలిడేకి వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి అమలాపురంలో సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆక్వా సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు. క్రాప్ హాలిడేతో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. మా ప్రతినిధి రవిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రవి, అమలాపురం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అలానే క్రాప్ హాలిడే విషయం ప్రభుత్వం వరకు చేరిందా? అంటే మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రైతాంగం మొత్తం కూడా ఒకే మాట మీద, ఒకే తాటి మీదకి వస్తున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి చోట, ప్రతి జిల్లాలోనూ కూడా ఇదే రకమైన మీటింగ్లు పెడుతున్నారు. స్పష్టంగా 3 డిమాండ్లు అయితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో మొదటిది ఫీడు ఏదైతే ఉందో, ఫీడ్ ధరలను ఇష్టానుసారంగా కూడా సిండికేట్ల మాదిరిగా కూడా కంపెనీలన్నీ కూడా పెంచేయడాన్ని వాళ్ళు పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా అప్సరా మీటింగ్ పెట్టి, అప్సరా మీటింగ్లో ఆ నెలలో ఆ త్రైమాసికంలో ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో దానికి అనుగుణంగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఆ క్రాప్ ఏదైతే రైతులు ఎప్పుడు అయితే తమ దగ్గర పంట ఎక్కువ వస్తుందో పంటని అమ్ముకోవడానికి రైతు ప్రయత్నిస్తాడో అదే సమయంలో, అదే సందర్భంలో ఎక్స్పోర్టర్లో భారీగా కూడా రేట్లు తగ్గిస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతున్నాం కాబట్టి ఆ ధరల స్థిరీకరణ కూడా కొనసాగాలని చెప్తున్నారు. మూడోది అతి ప్రధానమైన డిమాండు రైతులకు ₹1.5 సబ్సిడీకి సంబంధించినటువంటి డిమాండు. దీనికి జోన్లతోటి సంబంధం లేకుండా, అది ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను సంబంధం లేకుండా కూడా ₹1.5కే విద్యుత్ ఇవ్వాలి, యూనిట్ విద్యుత్ ఇవ్వాలనేది ఎప్పటి
నుంచి వస్తున్న డిమాండ్. దీనిపైన ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందనే విషయం కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ 3 డిమాండ్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఆయా కంపెనీలు కావచ్చు, ఎక్స్పోర్టర్లు కావచ్చు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అయితే ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈ రెండింటి నేపథ్యంలోనే ఒకవైపున రైతు సమస్యలను అత్యంత కీలకంగా కూడా ప్రాధాన్యత కూడిన అంశంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు చూసుకుంటే కంపెనీలకు సంబంధించి కూడా వారి సమస్యలను కూడా అడ్రస్ చేసేందుకు కూడా ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే క్రాప్ హాలిడే కానీ లేదా పంట విరామం తీసుకునేటువంటి అవకాశాలు అయితే రైతాంగం పరంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎస్ రవి, ఇది రోజు 5 at 5 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ9.